ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. ఈరోజు నవంబర్ 2 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్గా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ పరిధిలోని స్పెషలిస్ట్ బోర్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్స్ లెర్నింగ్ సభ్యుడిగా రాకేష్ కలపాల ఎన్నిక కావడం జరిగింది. ఈ యొక్క రాకేష్ కలపాల ప్రస్తుతం ఏఐజీ సెంటర్ ఫర్ ఏఐ ఇన్నోవేషన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇతను రీసెంట్గా స్పెషలిస్ట్ బోర్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ అనేది భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏఐజీ చైర్మన్ ఎవరంటే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీలను భారత్లోనే ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యొక్క నిఫా వైరస్ దానికి యాంటీబాడీగా మోనోక్లోనల్ యాంటీబాడీలు ల్యాబ్లో తయారు చేసే ఒక రకమైన ప్రోటీన్గా చెప్పడం జరుగుతుంది. ఇవి హానికారక సూక్ష్మజీవుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు మరియు రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే యాంటీబాడీలను ఇవి పోలి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నిఫా వైరస్ నివారణ మరియు చికిత్సకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయి టీకా లేదా యాంటీ వైరల్ అనేది అందుబాటులోకి రాలేదు. అందువలన M102.4 అనే పూర్తిస్థాయి మానవ మోనోక్లోనల్ యాంటీబాడీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని పరీక్షల్లో తేలడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క మోనోక్లోనల్ యాంటీబాడీని కేరళ మరియు ఆస్ట్రేలియాలో రోగులకు వీటితో చికిత్సను అందించడం సక్సెస్ కావడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ ఒక ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్గా పేర్కోవడం జరుగుతుంది. అద్భుతమైన వంటకాలకు ప్రసిద్ధి చెందినటువంటి ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరం యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ జాబితాలో చోటు లభించింది. మరి CNNలోని ఈ యొక్క పాకశాస్త్ర నైపుణ్య దాని గ్యాస్ట్రోనమీ విభాగంలో 2025 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 58 నగరాలకు ప్రవేశం లభించింది. ఈ యొక్క 58 నగరాలలో భారతదేశంలోని లక్నో నగరానికి చోటు లభించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క CNN నెట్వర్క్లో పాకశాస్త్ర నైపుణ్య విభాగంలో 408 నగరాలు ఉండడం జరిగింది. ఇక రాయ్పూర్లో షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారకంగా ఏర్పాటు చేసినటువంటి గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంను నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇండియా జాయ్ 2025 సదస్సు హైదరాబాద్లోని మాదాపూర్లో HICCలో ప్రారంభించడం జరిగింది. ఇది 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ యొక్క సదస్సుని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు అదేవిధంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అయినటువంటి సంజయ్ జాజు గారు ప్రారంభించడం జరిగింది. జాయ్ సదస్సు అనేది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ VFX యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ట్వాగా సదస్సు అనేది జరగడం జరుగుతుంది. విను మన్కడ్ ట్రోఫీ విజేతగా నిలిచినటువంటి హైదరాబాద్ అండర్-19 క్రికెట్ జట్టు ఈ యొక్క విను మన్కడ్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రాజ్కోట్లో జరిగింది. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరెవరు పాల్గొన్నారు అంటే హైదరాబాద్ మరియు పంజాబ్ మధ్య ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది. అందులో హైదరాబాద్ అనేది విన్ కావడం జరిగింది. భారత్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న తన ఆటకు వీడ్కోలు పలికాడు. అతను చివరిగా ప్యారిస్ మాస్టర్స్లో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ 2017లో ఇతను ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించడం జరిగింది. అదేవిధంగా 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అంతకంటే ముందుగానే 2023లో
డేవిస్ కప్కు వీడ్కోలు పలకడం జరిగింది. సో ప్రస్తుతం ఇతను తన పూర్తి ఆటకు వీడ్కోలు పలకడం జరిగింది. థ్యాంక్ యూ.